నవనరసింహ క్షేత్రాల్లో 5వ క్షేత్రంగా సాగర సంగమ ప్రాంతంలో స్వయంభుగా వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. రాత్రి 1:56 వేలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్చరణలో మంగళ వాయిద్యాల మధ్య కళ్యాణం భక్తి శ్రద్ధలతో జరిగింది. ఆలయ ఈవో ప్రసాద్ భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. స్వామి అమ్మవార్ల కళ్యాణంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఎప్పుడు వస్తుందని దీని గురించి ఎక్కువ ఇదిగా అంటే ఎక్కువ మనకి ఇది కదండి చుట్టుపక్కల మొత్తం గ్రామాలు నిజాన్ని వచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తాము కాబట్టి సరిపోయి ఇంకా పెంచితే బాగుంటుంది అనిపిస్తుంది. చాలా ఇబ్బందిగా ఉంటుంది, వాటర్ సప్లై లేదు, సరిగ్గా ఇది లేదు. అదొకటి మార్చితే బాగుంటుంది. మొత్తం సెట్టింగ్ అయితే బాగుంది, చాలా బాగుంది. ప్రతి సంవత్సరం కళ్యాణం బాగా జరిగిద్దండి, బాగుంటుంది. మేము దగ్గర 30 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఏర్పాట్లు బాగానే ఉన్నాయండి. కొంత ఇబ్బంది, రోడ్డు బార్లో కొంచెం ఇబ్బందిగా ఉంది. పురకాళ్ళు బండ్లు వేసుకొని కొంచెం ఇబ్బంది పెట్టారు రోడ్డు సపోర్ట్లో. దాని మీద ఏర్పాట్లు అయితే బాగున్నాయి. దైవదక్షిణ బాగానే అయింది. ఏం చెప్పండి సార్ మీరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సెకండపల్లి మండలం అంతర్వేది గ్రామంలో నుంచి ఉన్నటువంటి శ్రీ అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు అంగరంగ వైభవంగా ముస్తాబై పెళ్ళికొడుకుగా ఎదురు చూస్తూ ఉన్నాడు. పన్నుల పండుగ జరగడానికి ఈ కార్యక్రమం వీక్షించడానికి అనేక వేల మంది చాలా ప్రదేశాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతో అద్భుతంగా ఎప్పుడూ లేనటువంటి విధంగా ఇక్కడ కార్యక్రమాలు కానీ ఏర్పాట్లు కానీ చాలా చక్కగా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం ఇంత అద్భుతంగా జరగడానికి సహకరిస్తున్నటువంటి 50 మంది భక్తులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం.